హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఏసీల మీద అయితే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఏసీ కొనాలనే ప్లాన్లో ఉన్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. జనరల్గా ఏసీ తీసుకునేటప్పుడు ముందుగా మన పర్పస్ ఏంటనేది తీసుకోవాలి. ఇయర్ అంతటికి కూడా వాడతారా, లేదంటే సీజన్ ఏదైతే మనకి 3-4 మంత్స్ ఉంటుందో ఈ 3-4 మంత్స్ మాత్రమే వాడతారా, డేలో 7 అవర్స్ 8 అవర్స్ అండ్ అబోవ్ వాడతారా, లేదంటే జస్ట్ ఒక 3-4 అవర్స్ మాత్రమే వాడతారా అనేది ముందుగా మీరు డిసైడ్ అయినట్లయితే ఇందులో మీరు 1.5 టన్ 3 స్టార్ తీసుకోవాలా, లేదంటే 1.5 టన్ 5 స్టార్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మొదటగా నేను 1.5 టన్ 5 స్టార్ ఏసీస్లో బెస్ట్ డీల్స్ ఏమున్నాయనేది చెప్తాను. అండ్ అలాగే బెస్ట్ డీల్స్ చాలా ఏసీస్ పైన వస్తాయి. బట్ ఇక్కడ ఏవైతే మంచి పెర్ఫార్మ్డ్ ఏసీస్ ఉన్నాయో అవి మాత్రమే నేను పిక్ చేసి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. కొన్ని ఏసీస్ అయితే మనకి ఆల్మోస్ట్ 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ బిలో 30,000లోనే దొరుకుతున్నాయి. బట్ అవి మనకి పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఏసీస్ కాదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు బిలో 30,000లో దొరికినప్పటికీ కూడా అది మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మీకు ఆల్మోస్ట్ మీకు అక్కడ ఒక 30,000 వరకు కూడా అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది కదా. సో అందుకోసం చెప్పేసి మనకి బెస్ట్ పెర్ఫార్మ్డ్ ఏసీస్లో మంచి ఆఫర్స్ ఏ ఉన్నాయనేది పిక్ చేసి మీ ముందుకి ఒక 8 మోడల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీరు అయితే ఒక మంచి ఏసీని అయితే చూజ్ చేసుకుంటారు. అలాగే ఈ ఏసీస్తో పాటు మిగతా డీల్స్ అన్ని కూడా మీ మొబైల్లో పొందాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అయితే మన ప్రొడక్ట్ ట్యాగ్స్లో యాడ్ చేస్తాను. అదే అమెజాన్ ప్రొడక్ట్స్ అన్ని కూడాను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ చాలా వరకు 2025 మోడల్స్ అయితే అవైలబుల్గా లేవు. ప్రజెంట్ అన్ని కూడా 2026 న్యూ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూసే టైంకి 2025 మోడల్స్ అవైలబుల్ వచ్చినట్లయితే 2025 మోడల్కి అండ్ అలాగే 2026 మోడల్స్కి డిఫరెన్స్ అనేది మనకి 3,000 to 5,000 ఉన్నప్పుడు హ్యాపీగా మీరు 2025 మోడల్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ మీకు 1,000 రూపీస్ లేదంటే 1,500 2,000 లోపలే మీకు డిఫరెన్స్ ఉంది అనుకునేటప్పుడు హ్యాపీగా 2026 మోడల్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 టన్లో 5 స్టార్ ఏసీ శాంసంగ్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. ఇది మనకి 2026 మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది కూడా వైఫై ఎనేబుల్డ్ ఏసీ. అండ్ అలాగే ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ వరకు కూడా కంప్లీట్ వారంటీతో వస్తుంది. అమెజాన్లో మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక వాడినట్లయితే ఆల్మోస్ట్ మీకు 6,588 రూపీస్ అయితే ఆఫ్ అవడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనకి ఇది 43,000లో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2026 మోడల్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 4 వే స్వింగ్తో వస్తుంది. విరాట్ మోడ్ ఉంటుంది. 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్తో కూడా వస్తుంది. రెగ్యులర్గా ఇది మనకి 46,000 47,000 అయితే ఉండేది. బట్ ఈరోజు 6,250 రూపీస్ అయితే హెచ్డిఎఫ్సి కార్డ్ పైన ఆఫర్ వస్తుంది. ఫైనల్గా మనకి అరౌండ్ 44,000లో అయితే దొరుకుతుంది. బట్ ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. అదే మనకి 2025 మోడల్ కనుక మీకు అవైలబుల్గా ఉంది అనుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఇది 38,000 39,000లో వస్తుంది. అండ్ అలాగే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్తుంది. సో 2025 మోడల్ కనుక మీకు ఉంది అనుకున్నట్లయితే ఈజీగా మీరు 2025 మోడల్ని చూస్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఎల్జీలో ఆల్రెడీ నేను 1 ఇయర్ బ్యాక్ అయితే 5 స్టార్ ఏసీనే పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇదైతే నేను వాడుతున్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఎల్జీ మనకి ఏంటంటే సర్వీస్ వైజ్గా బాగుంటుంది. అండ్ అలాగే వైడ్ రేంజ్లో వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ అనేది ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ మనకి పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. సో ఇది కూడా ఇప్పుడు ఏవైతే నేను 3 మోడల్స్ చెప్పాను, ఈ 3 మోడల్స్ కూడా మనకి 1.5 టన్ 5 స్టార్ ఏసీస్లో బెస్ట్ ఏసీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో కనుక చూసినట్లయితే ఇది రెగ్యులర్గా 45,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉండేది. ఈరోజు హెచ్డిఎఫ్సి కార్డు కనుక అమెజాన్లో వాడినట్లయితే 6,250 రూపీస్ అయితే ఆఫ్ ఉండడం జరుగుతుంది. ఫైనల్గా ఇది మనకి అరౌండ్ 40,000లో అయితే దొరుకుతుంది. అండ్ అలాగే ఇందులో న్యూ టెక్నాలజీ డస్ట్ బస్టర్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ అలాగే ఇది స్మార్ట్ ఏసీ వైఫై ఎనేబుల్డ్ ఏసీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది 2026 మోడల్ కూడా. ఇందులో మనకి PM 0.1 ఫిల్టర్తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే హిటాచి బ్రాండ్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2026 మోడల్. రెగ్యులర్గా మనకి ఇది 45,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉండేది. ఈరోజు కనుక చూసినట్లయితే 4,750 రూపీస్ హెచ్డిఎఫ్సి కార్డుగా వాడినట్లయితే మీకు అరౌండ్ 38,000లోనే దొరుకుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్కి హిటాచి బ్రాండ్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 4 వే స్వింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఐస్ క్లీన్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ అలాగే ఇందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ను వాడారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇంతవరకు మనం 2026 మోడల్స్ చూసుకున్నాం కదా. ఇక్కడ మనకి 2025 మోడల్లో శాంసంగ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఉంది. ఇది రెగ్యులర్గా మనకి 38,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉండేది. బట్ ఇక్కడ కనుక ఎస్బీఐ కార్డు వాడినట్లయితే 3,000 వరకు కూడా ఆఫర్ వస్తుంది. ఫైనల్గా ఇది మనకి 33,000లో అయితే దొరుకుతుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది. ఇఫ్ ఇన్ కేసు స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 35,000 లోపలే ఉంది అనుకున్నట్లయితే ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీని అయితే మీరు
కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మనకి 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ అయితే. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైతే ఓన్లీ సీజన్‌లో మాత్రమే యూజ్ చేస్తారో, అది కూడాను డైలీ ఒక 4 అవర్స్ లేదంటే అంతకంటే తక్కువ యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళకి 1.5 టన్ 3 స్టార్ ఏసీ బెటర్ చాయిస్ అవుతుంది. ఇప్పుడు మనం 1.5 టన్ 3 స్టార్ ఏసీస్‌లో ఏది బెటర్ డీల్స్ ఉన్నాయనేది ఒకసారి అయితే చూద్దాం. హిటాచీ బ్రాండ్ నుంచి 1.5 టన్ 3 స్టార్ ఏసీ, ఇది కూడా 2026 మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇది వైఫై ఎనేబుల్డ్ ఏసీ వస్తుంది. రెగ్యులర్‌గా మనకి 41,000 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉండేది. బట్ ₹1000 కూపన్ అండ్ అలాగే 3,750 వరకు కూడాను హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ పైన ఆఫర్ వస్తుంది. ఫైనల్‌గా 35,749కి అయితే అందుబాటులో ఉంది. సామ్సంగ్ బ్రాండ్ నుంచి 1.5 టన్ 3 స్టార్ ఏసీ విండ్ ఫ్రీ టెక్నాలజీతో వస్తుంది. సో ఇది మనకి రెగ్యులర్‌గా 37,490 అయితే ఉంటుంది. బట్ ఈ సేల్‌లో హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ కనుక వాడినట్లయితే ₹5,838 ఆఫ్ ఉంటుంది. అండ్ అలాగే ఫైనల్‌గా 31,600కి అయితే అందుబాటులో ఉంది. సో ఇది మనకి రెగ్యులర్ ఏసీస్ కంటే విండ్ ఫ్రీ టెక్నాలజీతో వస్తుంది. విండ్ ఫ్రీ టెక్నాలజీ గురించి ఆల్రెడీ డెడికేటెడ్‌గా మన ఛానల్‌లో వీడియో అయితే ఉంటుంది. ఒకసారి అది చెక్ చేసినట్లయితే అసలు ఈ విండ్ ఫ్రీ టెక్నాలజీ అంటే ఏంటి? ఎవరికి ఉపయోగపడుతుంది? ఏంటని డీటెయిల్డ్‌గా ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్‌గా మనకి పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ, ఇది వైఫై ఎనేబుల్డ్ ఏసీ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్‌గా మనకి 36,990 అయితే ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ కనుక వాడినట్లయితే 5,500 వరకు కూడాను ఆఫర్ వస్తుంది. అండ్ ఫైనల్‌గా 31,490కి అయితే అందుబాటులో ఉంది. ఇందులో 18:1 కన్వర్టబుల్ మోడ్స్‌తో వస్తుంది. PM 0.1 ఫిల్టర్‌ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే డస్ట్ బస్టర్ టెక్నాలజీతో వస్తుంది. సో ఏదైతే ఈ 2026 మోడల్స్ ఉన్నాయో ఇందులో వీళ్ళు కొత్తగా డస్ట్ బస్టర్ టెక్నాలజీని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇదేమవుతుందంటే ఒక సర్టెన్ టైం వరకు కూడాను మనకి ఏదైతే అవుట్‌డోర్ యూనిట్ ఉందో ఇది రన్ అవుతూ ఉంటుంది. ఒక 1 అవర్‌కో లేదంటే ఎవ్రీ 2 అవర్స్‌కి ఇది ఏమవుతుందంటే రెగ్యులర్‌గా తిరిగే డైరెక్షన్‌లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లో తిరిగి అక్కడ ఏదైతే డస్ట్ ఉందో దాన్ని బయటికి పంప్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మీరు అవుట్‌డోర్ యూనిట్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్నే వీళ్ళు డస్ట్ బస్టర్ టెక్నాలజీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఈ వీడియో ఆల్మోస్ట్ అన్ని చూసాం కదా. అండ్ అలాగే మన ఛానల్లో డెడికేటెడ్‌గా కూలర్స్ పైన వీడియోస్ వస్తున్నాయి. అండ్ అలాగే ప్రింటర్స్ పైన కూడా వస్తాయి. అండ్ అలాగే ల్యాప్టాప్స్ పైన కూడా ఏ డీల్స్ వస్తున్నాయి అనేది డీటెయిల్డ్‌గా మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.